ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 43 చరణం మనం చదువుకుంటున్నాము. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతించుదను. ప్రియమైనటువంటి దేవునిలారా, మానవులన్న తర్వాత మనకు ఖచ్చితంగా అనేక మార్లు కృంగుబాటు, నిరీక్షణ లేనితనం అంతా ఉంటుంది. కానీ ఎవరైనాను యేసుప్రభునందు నిరీక్షణ ఉంచితేనే మనం కృంగిపోకుండా బలముగా ముందుకు పోవటానికి సహాయం చేస్తాడు దేవుడని మనం గుర్తించి ఉన్నాం. యెషయా గ్రంథం 26 వాక్యములో, ఎవని హృదయము నన్ను ఆనుకొను, నా మీద ఆనుకున్న వాడిని నేను పూర్ణ శాంతి గల వాడిని చేస్తాను, ఏలైనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాడిని కాపాడుతాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో బలంగా ఆయన ఆనుకుంటే ఎటువంటి కృంగుబాటు మనకు లేకుండా ఆయనే మనల్ని లేవనెత్తుతాడు, మనల్ని చేతులు పట్టి నడిపిస్తాడని మనం గుర్తుపట్టుకోవాలి. మరి ఆదికాండం 49 వాక్యంలో యాకోబు తన కుమారులను దీవిస్తూ యోసేపుతో చెప్తున్నాడు, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాడిని నీవు కొలుస్తున్నావు కనుక, ఆయన హస్తబలము అతని విల్లు బలమైనదిగాను ఉంటున్నది కనుక నువ్వు ఆయన ఆనుకొని జీవించావు. ఇన్ని శ్రమలు వచ్చినా, నీ కష్టాలు వచ్చినా నిన్ను దేవుడే నిలబెట్టుకున్నాడు అని చెప్పి ఆయన్ని మెచ్చుకుంటూ ఆయన దీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పైనుండి వచ్చు దేవుని దీవెనలతోనూ నీవు దీవించబడి ఉన్నావు. ఆమోసు గ్రంథంలో మనం ఆమోసు గ్రంథం 5:4-6 అనుకొని చూస్తే దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించుడి, ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతురు. బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాలును ఆశ్రయించుకుడి అని చెప్తున్నాడు. దేవుడు ఏమనంటే బెర్షెబాలకు వెళ్ళుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే జనులు ఆ దినాల్లో విగ్రహారాధన చేటుగా ప్రదేశాలను ఎంచుకొని అక్కడికి వెళ్ళేవారు. కానీ అక్కడికి వెళ్ళి విగ్రహారాధన చేస్తే మీకు ఆశీర్వాదం రాదు. మరి ఆ స్థలములలో ఎవడైనాను ఆర్పివేయాలనంద ఉగ్రత నా ఉగ్రత నిలిచి ఉన్నదని ప్రవక్త ద్వారా దేవుడికి హెచ్చరిక చేయించున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆశ్రయిస్తే దేవుడిని ఆశ్రయించాలి. ఏ ప్రత్యేకమైన స్థలాలను కానీ మనుషుల్ని కానీ ఆశ్రయించకూడదు అని చెప్తున్నాడు. దావీదు భక్తుడు తన బాల్యము నుండి కూడా దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నాడు. మరి అతడు అడవిలో దేవుని ఆరాధిస్తూ, దేవుని కొలుస్తూ, దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అటువంటి సమయంలో ఎలుగుబంటి సింహం వచ్చినప్పటికీ వాటిని చీల్చివేసేదానికి దేవుడానికి సహాయం చేశాడు. తర్వాత ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్యలో యుద్ధం జరుగుతున్న సమయంలో గొల్యాతును చంపేవారు ఎవరు లేకపోగా దావీదు ఒక చిన్న ఒడిసరాయితో గొల్యాతును గురిచూచి కొట్టి చంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతడు ఏమంటున్నాడు, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. కాబట్టి దేవుని ఆశ్రయించి నేను యుద్ధం చేయలేను, ఎవరు చేస్తారు, మరి యెహోవా చేస్తాడని ఆయన నమ్మిక ఉంచుకొని గొల్యాతును ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మరి సౌలు రాజు అయితే ఏం చెప్తాడు, నువ్వు అతనితో యుద్ధం చేయలేవు, అతను చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసి అన్నప్పుడు అతను ఏమంటున్నాడు, అడవిలో గొర్రె సింహము నా గొర్రెపిల్లని ఎత్తుకొని పోతే, ఒక ఎలుకబండి వచ్చి నా గొర్రెపిల్లని ఎత్తుకొని పోతే నేను దాన్ని గడ్డం పట్టుకొని చీల్చి దాన్ని చంపివేసి నా గొర్రెపిల్లని విడిపించాను. ఈ సున్నది లేని ఫిలిస్తీన్ని నేను జయించలేనా? అంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు నాకు తోడున్నాడు కదా అని చెప్పి ధైర్యంతో అతన్ని పోరాడి అతన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలా, దేవుని యందు నిరీక్షణ ఉంచాలా, దేవుని ఆశ్రయించాలి. ఈ 3 అనుభవాలు మనలో ఉంటే ఎంతటి పోరాటంలోనైనా విజయం పొందడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి ధన్యత కలిగినటువంటి జీవితం మనకు కలగాలంటే, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు అని అడుగుతున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్నా నా దేవుడని, అందుని బట్టి నేను ఆయన్ని స్తుతించుదని దావీదు చెప్తున్నాడు. కనుక మనం కూడా దేవుడిని ఆశ్రయించి, దేవుని స్తుతించి, మహిమపరిచి, దేవుని ద్వారా ప్రతి శ్రమలోనూ విజయం పొందుకునేటట్టు దేవుడు మనకును సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రతి చిన్న విషయంలోనూ పెద్ద విషయంలో నిన్ను ఆశ్రయించడం మాకు నేర్పించండి. నిన్ను ఆశ్రయించి నీ యందు నిరీక్షణ నుంచి మేము విజయం పొందుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. మా విశ్వాసము నిరీక్షణ స్థిరపరిచి నీకు పనికొచ్చే పాత్రలుగా, నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని కూడా ఏర్పరిచి సిద్ధపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.